మీకు అర్థమైందా సార్? రోడ్ ఒకటే కాకుండా ఈ ల్యాండ్ కూడా ఆయన మనీకనే ఇస్తాడు. అంటే ఇక అట్లా ఇట్లా ఇచ్చేస్తాడు. ఇక 2 ఎకరాలు ఇట్లా దీని స్టేట్ గా ల్యాండ్ కానుకునేంత వరకు ఇస్తాడు సార్. ఇక ఇంకా 2 ఎకరాలు ఆయనే ఇస్తాడు. అంటే ల్యాండ్ కూడా తీసుకోవాలంటుడా లేకపోతే మన ఇష్టం అది? ఇంకా 2 ఎకరాలు అమ్మదాం అనుకొని పెట్టుకుంటాం అన్నట్టు. ఇక ఓకే, ఇంకా మీకు కూడా సెట్ అవుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ల్యాండ్. ఆడ నుంచి కాకుండా ఈ నుంచి ఇలా 2 బోర్డులు ఉన్నాయంట. ఏది ఇంట్లోనే మనకు అమ్మే దాంట్లో అక్కడ నుంచి ఇప్పుడు వస్తాయి మనకు 32 ఎకరాల దాంట్లో పూర్లు వస్తాయి. అన్న వస్తుంది 30 అనే దగ్గర 32 ఎకర్స్ అవుతుంది సార్. ఓకే, పాడేస్తాను నేను. నాకు 2 ఎకరాలు తీసేస్తాను. ఇట్లా స్టార్ట్ ఆడ వరకు ఆ ఫెన్సింగ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా వెళ్తుంది సార్. ఈ చెట్ల నల్లకి వస్తాయి. ఫస్ట్ వేసినాను అంటే అక్కడ వర్షేనా అది వేరే ఈ చెట్లు ఈ చెట్లు కూడా వస్తాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది సార్. ఇప్పుడు అది ఉంది కదా సార్, అట్లా ఆడ పోల్ ఉంది కదా, ఆడ పూల షెడ్ ఉంది కదా సార్, అట్లా అక్కడ వరకు కూడా అట్లా వెళ్ళిపోతుంది. ఈ చెట్టు అంతా కూడా అన్నకే. ఇక ఈ చెట్లన్నీ కూడా అన్నకే. చెట్లు మొత్తం వెళ్ళక ఇక్కడ నుంచి సార్ ఆ పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఈ పెద్ద చెట్టు ఎటు ఉన్నాయా? పెద్ద చెట్టు కనిపిస్తాయి. ఆ పెద్ద చెట్టు కనిపిస్తుంది. పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఈ పత్తి చేను అంతా సార్. ఇక పత్తి చేను మొత్తం అక్కడ పెద్ద చెట్టు కానిస్తుంది. అవతల అవతల కానిస్తుంది. తాడి చెట్టు ఉంది. ఆడ తాడి చెట్టు యువతల అది కట్ట ఉంది. పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు వరకు పోతుంది. ఆ చెట్టు దాడుతుంది. ఇంకా చెట్టు దాటేంత అక్కడేమో అది తమ్మాలు ఉన్నాయి. అట్లా తమ్మాల కాడ బోరే ఉంచు. ఆ తమ్మాల కాడ బోరు, ఆ తమ్మాల బోర్లు ఉన్నాయా? అన్ని బోర్లే ఉన్నాయి కానీ ఇప్పుడు తీసేసిర్రు. పొక్కలు ఉన్నాయి. మనం ఖాళీ మోటార్ దింపుకోవాలి అంతే. ఇక ఎన్ని ఫీట్లు వేసింటారు అప్పుడు 200 అంటే ఇప్పుడు ఇక్కడ ఇదేనా గడ్డి గట్టి ఇట్లనే అరౌండ్ ఇప్పుడు ఈ చెట్టు ఎట్లా ఉన్నాయా అదే గట్టి మనం సాగు చేసిన ఏందో అంతే. తర్వాత ఆ చెట్లు ఉందా, తుమ్మ చెట్టు కనిపిస్తుందా? ఆ తుమ్మ చెట్టు ఇక్కడ లెఫ్ట్ సైడ్. ఆ తుమ్మ చెట్టు మళ్ళీ ఇక్కడ ఈ తుమ్మ చెట్టు, ఆ తుమ్మ చెట్టు, ఈ చెట్లు ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఈత చెట్టు కాను చూడు. ఆ ఈత చెట్టు ఇంట్లోనే ఉంది చూడు. మొత్తం 30 ఎకరాలు ఇట్లా వచ్చి ఈ చెట్లు మాత్రం ఈ కొంచెం చెట్లు ఉన్నాయి. ఇవి తీసేస్తే ఇంకా క్లియర్ కాను వస్తాయి. ఈ కొంచెం ఈ కోళ్ళ ఫారం వరకు ఈ చెట్లు తీసేయాలి. కథం అని అది బోర్పకాలు ఉంది. కానీ మనం బోర్ దింపాలి. ఇది ఒకటి, ఆ తమ్మం కాడ ఒకటి, ఆ తమ్మం కాడ ఒకటి, ఆ తమ్మం కాడ బోర్ ఉంది అంటున్నాం. బోర్లు ఉన్నాయి సార్. కాకపోతే మోటార్ ఫస్ట్ మా ఎస్ఓలది అమ్ముకున్నారు. ఎవరు కొన్నారు అమ్ముకున్నాక మోటార్ వాళ్ళ మోటార్ తీసుకోవచ్చు అనమాట. తీసేసుకుంటున్నారు. ఇక మనం ఖాళీ మోటార్ దింపుకోవాలి. అంటే ఇక కరెంట్ గిరేయడానికి దానికి ఏం లేదు. ఖాళీ మోటార్ దింపుకోవాలి, రన్నింగ్ చేసుకోవాలి. అంటే పొలం బాగా కూడా ఈ చేను తెలియదు సార్. ఈ చేను చూసుకొని పొలం తీసుకోవాలి. ఈ చేను బాగుంటే పొలం బాగాలేక కూడా ఈ చేను దొరకదు అనమాట.
ఇట్లా పోతుంది కానీ ఇట్లా పోయి ముంగలకు పోయి అట్లా పెరుగుతుంది ఆడ ఈశాన్యం పెరుగుతుంది మొత్తం అది ఈశాన్యం అంతా పెరుగుతుంది ఆ లాస్ట్ ఆ స్తంభం దాకానా ఇక స్తంభం దాకా స్తంభం దాకా ఆ కొలపారం అది చెట్టు లేదు మొత్తం ఇక సాగు చేసినది కొంచెం ఈ ఇది ఒక 3 ఎకరాలు మాత్రమే చెట్టు తీయాలి. తర్వాత మొత్తం కల్టివేషన్ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మొత్తం కూడా కండిషన్ సార్. దీని పక్కనే వాగు వాగు అక్కడ నుంచి మనకు ఇక్కడ మొత్తం వాగే ఆ వాగు మన చెట్లు అవుతున్నాయి ఆ పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి ఆ చెట్టు నుంచి వాగు పోతుంది అగో ఆ బ్రిడ్జ్ చేసి ఉంటుంది సార్ ఆ బ్రిడ్జ్ చేసి ఉంటుంది కనిపిస్తుందా అవునవును అది వాగే సార్ అట్లా వెళ్ళిపోతుంది సార్ అంటే పైనుంచి అట్లా నుంచి వస్తాం మనకు హైదరాబాద్ నుంచి మనకైతే ఇబ్రాహింపేట నుంచి వస్తుంది ఆ వాగు ఇక్కడ నుంచి కాదు ఇబ్రాహింపేట అయితే కిందికి వెళ్ళి ఇక్కడ నుంచి మన దుమ్దిబి అది తెలుసా సార్ మన దిండి అట్లా కలిసి అది ఇప్పుడు ఈ నుంచి నువ్వు 5-6 కిలోమీటర్ 20 లక్షలు 20 లక్షలు